హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అల్లం పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాం. చిన్న ఉల్లిపాయలు పొట్టు తీసుకుని అల్లం బాగా పొట్టు తీయాలి. పొట్టు తీసాక అల్లం ముక్కలు బాగా కడిగి ఎండలో ఆరబెట్టి వేపుకోవాలి. గ్యాస్లో నూనె పెట్టి పొయ్యి మీద బాగా అల్లం వేపాక వేరే బౌల్లో తీసుకోవాలి. అల్లం ముక్కలన్నీ ఇలా వేపుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టేసి మళ్ళీ ఇంకొద్దిగా మిగిలిన అల్లం వేసి బాగా ఫ్రై చేయాలి. ఇవి కూడా ఫ్రై చేశాక తాలింపు పెట్టుకోవాలి. శనగపప్పు, ఎండుమిర్చి, తాలింపు గింజలు అన్నీ వేసుకోవాలి. కొన్ని చిన్న ఉల్లిపాయలు పక్కన పెట్టుకోవాలి. తాలింపు బాగా వేగాలి. బాగా కలియబెట్టాలి. ఇవి పొంగిపోయిద్ది, చూసుకుంటా కలపండి. పొంగి నురుగులాగా వచ్చిద్ది. పైకి ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేసుకున్న తర్వాత బాగా కలపాలి. ఒకేసారి పొంగొచ్చిద్ది, చూసుకుంటా ఉండండి. ఇది శనగ నూనె కాబట్టి పొంగొచ్చిద్ది. చూడండి అలా పొంగిపోతుందో. చింతపండు నానబెట్టి స్టవ్ మీద పెట్టి ఇది కాసేపు బాగా మరిగించాలి. మరిగించాక తాలింపులో కరివేపాకు వేసుకున్నాం. ఇది చల్లారితే బాగా కలపటానికి బాగుండిద్దని ముందుగానే తాలింపు వేసుకుంటున్నాం. దీంట్లో కరివేపాకు వేసుకున్నాం. కరివేపాకు వేసుకొని బాగా కలపండి. ఒకేసారి పొంగొచ్చేసిద్ది, చూసుకుంటూ ఉండండి. చిన్నుల్లిపాయలు వేసుకోవాలి. దీంట్లో పొట్టు తీసి పక్కన పెట్టుకున్న చిన్నుపాయలు వేసుకుంటున్నాం. చింతపండు బాగా మరుగుతుంది. చింతపండు ఉడికేసింది. పక్కన స్టవ్ మీద నుంచి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్న తర్వాత ఇవ్వండి చింతపండు బేషన్లు వేసుకున్నాం చల్లారటానికి. చల్లారుస్తున్నాం. ఇది బాగా వేడిగా ఉంది, ఎండాకాలం కదా. అల్లం, చిన్నుల్లిపాయలు వేసి కొద్దిగా మిక్సీ పట్టాము తిరగదని. రోకట్లో వేసుకొని రుబ్బుకోవాలి. ఇది రోలు బాగా కడిగి ఎండలో ఆరబెట్టాము. అది రుబ్బుతున్నాం. చూడండి అల్లం పచ్చడి. కొద్దిగా అల్లం వేసుకొని మిక్సీ పెట్టాం ఫ్రెండ్స్. ఇది రోకల్లో అవ్వదని ముందుగా కొద్దిగా మిక్సీ పట్టాం పచ్చగా. చింతపండు, అల్లం, ఇది చింతపండు వేస్తున్నారు. బాగా ఎంత మెత్తగా రుబ్బితే అంత బాగుంటుంది ఫ్రెండ్ అల్లం పచ్చడి. ఒకసారి ట్రై చేయండి. బెల్లం వేసుకున్నాం. బెల్లం వేసుకొని తిప్పుతున్నాను. కారం వేస్తున్నాం. పంచదార వేస్తున్నాం. పావు కేజీ పంచదారలో సగం వేసాము. ఇంకో గానిగా ఉంది రుబ్బటానికి. ఇందులో ఒక చెంబు కారం వేసాం. చూడండి ఒక చెంబు కారం వేసుకున్నాం. ఒకేసారి అవ్వదని 2 సార్లుగా రుబ్బుకున్నాం. ఇది అయిపోయింది. ఒక్కసారిగా అయిపోయింది ఒకటి. ఇంకోసారి రుబ్బుకోవాలి. నేనైతే ఒకసారి రుబ్బాను, నా వల్ల కాదని ఇంకా పక్కింటి అమ్మాయి వచ్చి కొద్దిగా చేసి 2వ గానికి ఆమె చేసింది. మళ్ళీ ఇంకో చెంబు కారం వేసుకున్నాం. బెల్లం, మిగిలిన బెల్లం వేసాం. అయిపోయింది. తీస్తున్నాం. మొత్తం కలిపి తీస్తున్నాం బేషన్కి. ముందుగానే తాలింపు వేసుకున్నాం కదా, అది దీంట్లో వేసి కలుపుకుందాం.
వట్టి పచ్చడి కదా, కొద్దిగా అన్నం వేసి కలిపి తిన్నామని అన్నం వేసి కలుపుతున్నాం. పచ్చడి అయితే చాలా 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 బాగా కుదిరింది, చాలా టేస్టీగా ఉంది. ఒకసారి ట్రై చేయండి. ఇంకా మీకు వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పింక్ కింద క్లిక్ చేయండి. నేను ఏమేమి వీడియోలు వదులుతానో అవన్నీ వస్తాయి మీకు. నా ఛానల్ ఎంతవరకు వెళ్ళిందో కామెంట్స్. తాలింపు వేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇందాకనే తాలింపు వేసుకొని పక్కన పెట్టుకున్నాం, చల్లార్చుకున్నాం. తాలింపు కలుపుతున్నాం. అసలు చాలా బాగా ఉంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. మంచి వీడియోలు వదలాలంటే వదులుతాను చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నాకు తెలుగు సరిగ్గా రాదు.